వచనం ఇబ్రియులకు 1వ అధ్యాయం 14 వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? 1. పరిచయం. ఈ వచనం దేవుని దూతల గురించి చెబుతోంది. మనం యేసుక్రీస్తు రక్షణలో నడిచేటప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన దూతలను పంపుతాడు. మనం చూడకపోయినా వారు మన జీవితంలో పని చేస్తున్నారు. దూతలు అనగా దేవుని పంపబడిన స్వర్గీయ సేవకులు. వారు ఆత్మలు, అంటే శరీరం లేని స్వభావం కలిగినవారు, కాని మనుషుల రూపంలో కూడా కనిపించవచ్చు. కీర్తన 103-20 యెహోవా వాక్యాన్ని నెరవేర్చు బలవంతులైన ఆయన దూతలారా, యెహోవాను స్తుతించుడి. వారు దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటిస్తారు, తమ ఇష్టం ప్రకారం ఏమీ చేయరు. 3. దూతల పని. రక్షణ కోసం సహాయం చేయడం. కీర్తన 91-11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడమని తన దూతలకు ఆజ్ఞాపించును. ఉదా దానియేలు సింహాల గుహలో ఉండగా దేవుడు దూతను పంపి సింహాల నోరు మూయించాడు. దానియేలు ఉదయం 6:22. దేవుని వాక్యం చేర్చడం. మరియకు, యోసేపుకు, జకర్యాకు దూతలు వచ్చి దేవుని యోచన తెలియజేశారు. లూకా అర్ధరాత్రి 1:26-38 గాబ్రియేలు దూత మరియకు వచ్చి యేసు పుట్టుక గురించి చెప్పారు. ఆపదలో రక్షించడం. అపో. 12-7 పేతురు జైలులో ఉన్నప్పుడు దూత వచ్చి అతన్ని విముక్తి చేశాడు. 4. మన జీవితంలో దూతల సహాయం. మనం అర్థం చేసుకోలేకపోయినా దేవుడు మన కోసం దూతలను పంపుతాడు. మనం రక్షణ మార్గంలో నడుస్తూ ఉంటే ఆత్మీయ శత్రువులు మనను హాని చేయకుండా దేవుడు వారిని కాపాడమని ఆజ్ఞాపిస్తాడు. మనం యేసుక్రీస్తులో ఉండటం వల్లే ఈ రక్షణ ఉంటుంది. 5. ముగింపు మరియు ప్రోత్సాహం. దేవుని దూతలు ఎల్లప్పుడూ రక్షణ కోసం, సహాయం కోసం ఉంటారు. కానీ ముఖ్యంగా మనం రక్షణను స్వీకరించాలి, అది యేసుక్రీస్తులో మాత్రమే ఉంటుంది. దేవుని చిత్తప్రకారం జీవిస్తే ఆయన దూతల సంరక్షణలో నడుస్తాం. ప్రార్థన. ప్రభువా, నీ దూతల రక్షణకు కృతజ్ఞతలు. నన్ను నీ చిత్తప్రకారం నడిపించు, రక్షణ మార్గంలో నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.